బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జల విహార్ వద్ద కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై పతంగులను ఎగరవేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాంజాను నిషేధించాలని తలసాని కోరారు. చైనా మాంజా ప్రజలతో చెలగాటమాడుతుందని వారు తెలిపారు. ప్రజలు వారు చైనా మాన్లను వాడొద్దని కోరారు. నూతన సంవత్సరం వచ్చిందంటేనే మొదటి పండుగ సంక్రాంతి. ఈ రోజు కనుమ జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మన ఆడపడుచులందరూ బ్రహ్మాండంగా ఇండ్ల దగ్గర ముగ్గులేసుకొని పిండి వంటలతోని మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మరి కార్యక్రమాలు చేసుకోవడం, మరి రైతులు కానివ్వండి, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా రైతాంగము పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో మా మిత్రులు, యువకులు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా సంక్రాంతి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో, ఒకప్పుడు మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక 4 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేసుకుంటాం. చూసినా, ఏ బస్తీలో చూసినా, ఏ గల్లీలో చూసినా మరి పతంగులు ఎగిరేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ. కానీ మన దేశంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన పండుగలకు, మన సాంప్రదాయాలకు చర్మగీతం పాడి నేను తల్లిదండ్రులకు, పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పండుగలు ఈ దేశంలో గొప్ప పండుగలు, తెలుగు పండుగలు అనేవి చాలా బ్రహ్మాండమైనటువంటి పండుగలు. చిన్నతనం నుంచే పండుగల యొక్క గొప్పతనం పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి సంక్రాంతి వచ్చిందంటే ఆ సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నూతన సంవత్సరం